హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఏంటంటే ఈ క్లౌడ్ టెక్నోలో ఇప్పుడు ఒక చిన్న చిన్న అప్డేట్స్ అనేది రావడం జరిగింది. ఆ అప్డేట్స్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మనకేంటంటే ఈ ఐఎన్ఆర్లో విత్‌డ్రాల్ అనేది ఇంకొక 2 డేస్‌లో మనకి రావడం జరుగుతుందనమాట. ఓకేనా? మీరు ఐఎన్ఆర్లో విత్‌డ్రా చేసుకోవాలంటే ఐఎన్ఆర్లో విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే యూఎస్‌డిటీ అంటే క్రిప్టో గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు యూఎస్‌డిటీలో విత్‌డ్రా చేసుకోవాలనుకున్నోళ్ళు యూఎస్‌డిటీలో విత్‌డ్రా చేసుకోవచ్చు. అది తెలీదు మాకనుకున్నోళ్ళు ఐఎన్ఆర్‌లో విత్‌డ్రాల్ అనేది చేసుకోవచ్చనమాట. ఇంకొక 2 డేస్‌లో మనకి ఐఎన్ఆర్ విత్‌డ్రాల్ అనేది రాబోతుందనమాట. కంగారు పడవలసిన అవసరం అయితే ఏమి లేదు. ఓకేనా? ఇప్పుడొచ్చిన అప్డేట్స్ ఏంటి అంటే మనకిక్కడేంటంటే ఇక్కడ ఒక పాపప్ అనేది షో అవుతుందనమాట ఇక్కడ. దీనికేంటంటే మనం ఎవరైనా సరే ఐడీ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ఇక మీదట ఐడీ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మనం ఏంటంటే ఫండ్ వాలెట్‌లో 50% అమౌంట్ అనేది పెట్టి యాక్టివేట్ చేసుకోవాలి. అలాగే మనకి మెయిన్ వాలెట్‌లో ఉంటదనమాట. అంటే యాక్టివ్ వాలెట్‌లో మనకి ఒక 50% అమౌంట్ అనేది అంటే అక్కడ ఒక 800 ఇక్కడ 800 అని చెప్పడం జరుగుతుందనమాట. అక్కడ 50% ఇక్కడ 50% అంటే మనకి ఐడీ 1600 కాబట్టి అక్కడ ఒక 800 ఇక్కడ ఒక 800 తీసుకునేసి మనం ఐడీ యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చనమాట అండి. ఓకేనా? ఈ ఐడీ యాక్టివేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గానీ, ఇది ఇంకా ఏ విధంగా మనకు ప్రాసెస్‌తో చేయాలి అనేది ఇంకా క్లారిఫికేషన్ ఇంకా కన్ఫర్మేషన్ ఇంకా కాలేదనమాట. అదొచ్చిన తర్వాత మీకు మళ్ళీ క్లియర్‌గా మీకు మరో వీడియో అనేది చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? ఇప్పుడేంటంటే ఇక్కడ ఇదే కాకుండా ఇంకొక అప్డేట్ అనేది వచ్చింది. అదేంటని చూద్దాం. ఇక్కడ ఈ విధంగా మనం ఐడీ ఓపెన్ చేసి చూసుకున్న తర్వాత ఇక్కడ మనకేంటంటే డైరెక్ట్ అని చెప్పి ఉన్నాయి కదా! ఇక్కడ డైరెక్ట్‌లో నాకు 112 డైరెక్ట్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి నాకు ఈ ఐడీ కంటే ఎలాంటి ప్రాబ్లమ్ లేదనమాట. ఓకేనా? ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ యాక్టివ్ లోన్ ఈడబ్ల్యూ అని చెప్పి ఉంది కదా! దీన్ని క్లిక్ చేసుకుని డీటెయిల్స్ ఉంది కదా! పక్కనే డీటెయిల్స్ క్లిక్ చేసుకున్నట్టయితే మీకిక్కడ నాది మూడో లోన్ కంటిన్యూ అవుతుందనమాట. ఇంకా 2, 3 రోజుల్లో మూడో లోన్ కంటిన్యూ అయిపోయి నాలుగో లోన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడేంటంటే నాకిక్కడ ఏమి చూపించట్లేదు చూడండి పైన. ఓకే. ఎందుకంటే నాకు 112 రిఫరల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు నెక్స్ట్ లోన్‌కి ఎంతమంది జాయిన్ చేయాలి, ఆ తర్వాత మూడో లోన్‌కి, నాలుగో లోన్‌కెళ్ళాలంటే ఎంతమంది జాయిన్ చేయాలి, ఐదో లోన్‌కెళ్ళాలంటే ఎంతమంది జాయిన్ చేయాలని మనకి ఇక్కడ ఏ పాపప్ అనేది చూపించట్లేదనమాట. ఓకేనా? ఇంకొక ఐడీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఈ ఐడీలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డైరెక్ట్‌లో 4 రిఫరల్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుందనమాట. ఓకేనా? డైరెక్ట్‌గా ఇక్కడ 4 రిఫరల్ అనేది చూపించింది. కాకపోతే ఏంటంటే ముగ్గురే మనకి యాక్టివ్‌లో ఉన్నారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. డైరెక్ట్ అయితే 4 చూపిస్తుంది కానీ ముగ్గురే యాక్టివ్‌లో ఉన్నారు. ఒకళ్ళు ఇన్‌యాక్టివ్‌లో ఉన్నారనమాట. అయినా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ యాక్టివ్ లోన్ ఈడబ్ల్యూ అని చెప్పి ఉంది కదా! అది క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక పాపప్ అనేది మీకు చూపిస్తుందనమాట. అంటే నేను మూడో లోన్‌లో కంటిన్యూ అవుతున్నాను. ఇంకా దగ్గర దగ్గర ఇంకొక 6 వారాలనేది నేను మూడో లోన్ కంటిన్యూ చేయాలి. అప్పుడు నేను నాలుగో లోన్‌కెళ్ళాలనమాట. ఓకేనా? ఈ 4 వారాలు, 6 వారాలు కంటిన్యూ అయిపోయిన తర్వాత నేను నాలుగో లోన్‌కి ఎళ్ళాలి అంటే నేను ఎంతమందిని రిఫర్ చేయాలి? ఇక్కడ రెడ్ కలర్‌లో పాపప్ చూపిస్తుంది చూడండి. డైరెక్ట్‌గా న్యూ మెంబర్‌ని 5 రిఫరల్ ఇస్తేనే మీరు సెకండ్ లోన్‌కి అచీవ్ అవుతారు. ఫోర్త్ లోన్‌కి అచీవ్ అవుతారని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా ఒక పాపప్‌లో రెడ్ కలర్‌లో చూపిస్తుందనమాట. అంటే మేము ఆల్రెడీ పాత వాళ్ళం కాబట్టి మేము మూడో లోన్ కంటిన్యూ అవుతున్నాం కాబట్టి నాలుగో లోన్ కానించి మాకు ఈ షరతులనేవి వర్తిస్తాయనమాట. నాలుగో లోన్ కానించి ఈ షరతులు వర్తిస్తాయి. మీ నాలుగో లోన్‌కి అచీవ్ అవ్వాలంటే మేము 5ని రిఫరల్ చేసినట్టయితే మేము ఇక్కడ నాలుగో లోన్‌కి అనేది అచీవ్ అయిపోవచ్చనమాట. మేము తీసుకోవచ్చనమాట. అంటే అయి 4 తర్వాత ఇప్పుడు నాలుగో లోన్‌కెళ్ళాలంటే 5ని రిఫరల్ చేయాలి కదా! ఆ 5 ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. 3 అంటే ఎన్ని అవుతాయి? 8 రిఫరల్ అవుతాయనమాట. 8 రిఫరల్ అయినట్టయితే మేము నాలుగో లోన్‌కి కంటిన్యూ అయిపోతాం అనమాట. ఇప్పుడు జస్ట్ మేము పాత వాళ్ళం కాబట్టి. ఓకేనా? ఇంకొక ఐడీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఈ ఐడీ ఓపెన్ చేస్తున్నాను. ఈ ఐడీ ఓపెన్ చేసినట్టయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఒక డైరెక్ట్ ఏంటంటే నాకు 2 రిఫరల్ ఉన్నాయి. డైరెక్ట్ 2 రిఫరల్ ఉన్నాయి. ఇక్కడ మూడో లోను వచ్చిందనమాట. జస్ట్ మూడో లోన్ వచ్చింది. ఇంకా ఒక వారం కూడా పే చేయలేదు నేను ఇక్కడ. దీన్ని క్లిక్ చేస్తున్నాం. దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ ఇది కూడా అలాగే. సేమ్ ఇది కూడా అలాగే మనకేంటంటే నాలుగో లోన్‌కి మీరు అచీవ్ అవ్వాలంటే డైరెక్ట్ 5 రిఫరల్ ఇవ్వాలనమాట. డైరెక్ట్ 5 రిఫరల్ ఇస్తేనే మీరు నాలుగో లోన్‌కి అచీవ్ అవుతారు. నాలుగో లోన్‌కి మీరు తీసుకోవడానికి అర్హులని మనకి ఇక్కడ రెడ్ కలర్‌లో చూపిస్తుందనమాట. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ 3 రిఫరల్ ఉన్నా మనకి ఈ విధంగానే చూపిస్తుంది. అలాగే 2 రిఫరల్ ఉన్నా ఇప్పుడు పాతోళ్ళు 2 రిఫరల్ ఉన్నా కూడా మనకి ఏంటంటే ఇక్కడ
ఈ టాప్ అప్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా. అంతే ఏంటంటే ఇది ప్లస్ అన్నమాట. పాత వాళ్ళకి ఇప్పుడు స్పాట్ లోన్ లో ఎవరైతే జాయిన్ అయ్యి ఇప్పుడు 2-3 నెలలుగా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇది బెనిఫిట్ అనమాట. ఆల్రెడీ 2-3 నెలలుగా జాయిన్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసుకొని కంటిన్యూ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు 2వ లోన్ లో ఉన్నా కూడా మనం ఏంటంటే సపోజ్ మనం ఈ 3వ లోన్ కాకుండా 2వ లోన్ లో ఉన్నట్టయితే మనం ఏంటంటే 3వ లోన్ అచీవ్ అవ్వాలంటే ముగ్గురిని రిఫర్ చేయాలి కాబట్టి 4వ లోన్ అక్కడ చార్ట్ ప్రకారంగా ఇవ్వాల్సింది ఏంటంటే 5 రిఫరల్ కాబట్టి మనకి ఇక్కడ 5 రిఫరల్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట అండి. ఓకేనా. ఇదే పాత వాళ్ళు అదే ఇప్పుడు కొత్త వాళ్ళు అనుకోండి. కొత్త వాళ్ళు అంటే మనం ఏంటంటే ఫస్ట్ లెఫ్ట్ రైట్ ఎత్తేనే లోన్ వస్తుంది. తర్వాత రెండోది కంటిన్యూ అవ్వాలంటే లెఫ్ట్ రైట్ ఇవ్వాలి, సైడ్ ఒకరు ఈ సైడ్ ఒకరు ఇవ్వాలి. అలాగే 3 లోన్ రావాలంటే మళ్ళీ లెఫ్ట్ రైట్ వేయాలి, ఒక నెక్స్ట్ వేయాలి, మొత్తం మీద ముగ్గురిని వేయాలి. అలాగే 4 లోన్ రావాలంటే 5ని వేయాలి అనమాట అండి. ఆ విధంగా చూసుకున్నట్టయితే కౌంటింగ్ అనేది పెరుగుతుంది. ఈ ఐడీలో చూపిస్తున్న డైరెక్ట్ చూపిస్తున్న 2 ఐడీలు అనమాట. డైరెక్టర్ చూపిస్తున్న 2 ఐడీలు మొత్తం కలిపి 7 రెఫరల్ అవుతుంది అనమాట. 7 రెఫరల్ అయినా కూడా మనకి 4 లోన్ అనేది కంటిన్యూ అయిపోతుంది అనమాట. 7 రెఫరల్ మనం ఎప్పుడైతే ఇచ్చామో 4 లోన్ కంటిన్యూ అయిపోతుంది అనమాట. అప్పుడు మనం ఐదో లోన్ కా నుంచి మనం మళ్ళీ ఇంకొక 5 రెఫరల్ ఇచ్చుకున్నట్టయితే 5 లోన్ కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే పాత వాళ్ళకి ఇది బెనిఫిట్ అనమాట అండి. ఇది కొంచెం అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓకేనండి. ఈ విధంగా చిన్న చిన్న మార్పులు షేర్లోనే కంపెనీ అయిన తర్వాత చిన్న చిన్న మార్పులు షేర్లోనే రావడం సహజం అనమాట, జరుగుతుంది. మనం స్టాండర్డ్ గా ఉన్నామా, వర్క్ చేస్తామా లేదా అనేది మనం తెలుసుకోవాలి. అదే ఇంకో విషయం ఏంటంటే ఈ కంపెనీ కాదని చెప్పి వేరే కంపెనీలోకి వెళ్ళిపోయినా కూడా వేరే కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం తప్పదు. అలాగే మనం జాయిన్ అవ్వాలి, వేరే వాళ్ళని మన టీం కూడా చేసుకుంటేనే మనకి ఇన్కమ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. దాని గురించి ఆలోచించి వర్క్ చేసుకునేయండి. ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఈ అప్డేట్ రావడం వల్ల అదొకటి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కంపెనీ ఎండి అయితే ఎవరు ఉన్నారో ఆ కంపెనీ ఎండి ఏంటంటే ముందు ఈ ప్లాన్ గురించి ఈ విధంగా ఉంది, తర్వాత ఏంటంటే ఫ్యూచర్ లో మార్పులు చేర్పులు జరగవచ్చు అని ఒక మాట ముందుగా చెప్పినట్టయితే మనకి ఈ ప్రాబ్లం అనేది ఉండకపోను అనమాట. చాలా మంది ఏంటంటే ఆ విధంగానే ఫీల్ అవుతున్నారు అనమాట. దానివల్ల ఏంటంటే కంపెనీ అయిన తర్వాత మార్పులు షేర్పులు అనేది రావడం జరుగుతుంది. అప్డేట్ అనేది చేస్తూ ఉంటాం. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అప్డేట్లు అయితేనే మనం ఈ వయసుకి వచ్చాం అనమాట అండి. ఓకేనా. చిన్న వయసు నుంచి ఫస్ట్ లో షార్ట్లు వేసుకున్నాం, తర్వాత రింగీలు వేసుకున్నాం, తర్వాత ప్యాంట్లు వేసుకున్నాం, ఇప్పుడు కోట్లు వేసుకున్నాం. మొత్తం ఈ విధంగా ఏంటంటే మనకి ఒక అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. మనము ఆ కాలాన్ని బట్టి ఆ రోజుని బట్టి అప్డేట్ అవుతూ ఉంటేనే మనకి కూడా ప్రపంచంతో ముందుకు సాగుతాం అనమాట, సాగలుగుతాం అనమాట. దానివల్ల ఏంటంటే ఈ చిన్న అప్డేట్ల గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు మనస్ఫూర్తిగా ఇంట్రెస్ట్ గా ఉండి నేను వర్క్ చేయాలి, ఇందులో కొంచెం స్టాండర్డ్ గా ఉండి ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటే మీరు మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. ఇందులో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఏమైనా అప్డేట్ ఇంకేం తీసుకురాబోతాడా, ఇదే లాస్ట్ అన్నట్టు అడుగుతున్నారు. అది మనం చెప్పలేమండి. ఓకేనండి. కంపెనీ మన కాలం తగ్గట్టుగా కంపెనీ అప్డేట్ అవుతుంటేనే మనకి కూడా మంచిది, ఇన్కమ్ పరంగా మంచిది. తర్వాత కంపెనీ కూడా లాస్ లేకుండా కంటిన్యూ అయినట్టయితే ఇంకో 10 కాలాల పాటు కంపెనీ అనేది రన్ అవుతుంది అనమాట. ఇదే లాస్ట్ లేదంటే ఇంకా మళ్ళీ అప్డేట్ పెడతాడనేది మనం చెప్పలేం అనమాట. అది ఓకేనా. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.